గురుగారు మరొక సందేహం గుంటూరు నుంచి రజిత గారు అడుగుతున్నారు. రాముడు చైత్ర శుద్ధ నవమి రోజున జన్మించాడు అంటారు. మరి లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించింది ఎప్పుడు? వారి నక్షత్రాలేంటి తెలియజేయగలరా అని. రాముల వారి యొక్క జన్మదినం గురించినటువంటి విశేషాలు మాత్రమే తెలుసు కానీ వారి అనుజులైనటువంటి భరత లక్ష్మణ శత్రుఘ్నుల గురించి తెలియదు. రాముడి తర్వాత పుట్టినటువంటి వాడు ఎవరు? లక్ష్మణుడు అని అనుకుంటారు. ఎందుకంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని మనము వ్యవహారంలో పిలుస్తూ ఉన్నాం. కానీ రాముడి తర్వాత పుట్టినటువంటి వాడు భరతుడు, ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు. అయితే చైత్రశుద్ధ నవమి రోజున రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో జన్మించాడని మనం చెప్పుకున్నాం కదమ్మా. చైత్రశుద్ధ దశమి రోజున అంటే రాముల వారు పుట్టినటువంటి మరుసటి రోజున చైత్రశుద్ధ దశమి పుష్యమి నక్షత్రంలో కైకేయి తల్లికి భరతుడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు జన్మించిన తర్వాత పుష్యమి నక్షత్రం వెళ్ళిపోయి ఆశ్లేష నక్షత్రం ప్రవేశించిన కాలంలో సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. కనుక రామనవమి ఎట్లా అయితే మనం గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా చైత్రశుద్ధ దశమి పుష్యమి నక్షత్రము భరతుడి జన్మదినము, అదే రోజున ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నుడు జన్మించినట్లుగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.